అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో గవర్నమెంట్ హెల్త్ సెక్టార్లో జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఇటీవల కాంట్రాక్ట్ బేసిస్ మీద కొన్ని ఉద్యోగాల భర్తీకి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అవును, కరెక్ట్. పల్నాడు జిల్లా ఆరోగ్య శాఖలోనే ఈ ఉద్యోగాలు. చాలా కాలంగా మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈ పోస్టులన్నీ కూడా నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే ఎన్టీఈపీ కింద భర్తీ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే దేశవ్యాప్తంగా టీబీని నిర్మూలించడానికి ప్రభుత్వం నడుపుతున్న కార్యక్రమం అన్నమాట. దీని కింద కొన్ని కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతున్నారు. మొత్తంగా ఈ నోటిఫికేషన్లో 18 పోస్టులున్నాయండి. అవును, 18. మరి అవేంటి, వాటి సంగతేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఓకే, అసలు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి నెల జీతం ఎంత ఇస్తున్నారు, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ లిస్టు చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి నెలకు దాదాపు 62,000 రూపాయల జీతం ఉంది. ఇది చాలా మంచి శాలరీ. ఇక డిఓటీస్ ప్లస్ సూపర్వైజర్కి 35,000 పైనే ఉంది. అకౌంటెంట్ పోస్ట్కైతే 18,000 వరకు ఇస్తున్నారు. ఇంకా పీపీఎం కోఆర్డినేటర్, టీబీహెచ్వి, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా రకరకాల పోస్టులున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ అంటే ఎస్టీఎల్ఎస్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 6 ఖాళీలు. ఎవరి అర్హతకు తగ్గ పోస్ట్ వాళ్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, పోస్టులేంటో, శాలరీస్ ఎంతో చూసాం కదా. మరి వీటికి అప్లై చేయడమెలా, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ఫామ్స్ కావాలన్నా, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలన్నా ఇంకే సమాచారం కోసమైనా మనం వెళ్లాల్సింది పల్నాడు జిల్లా అఫీషియల్ వెబ్సైట్కే. అడ్రస్ నోట్ చేసుకోండి, palnadu.ap.gov.in. ఇంకెక్కడా వెతకాల్సిన పని లేదు. అన్ని అధికారిక వివరాలు ఇక్కడే దొరుకుతాయి. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. 3 స్టెప్పులు. ఫస్ట్, ఇందాక మనం చెప్పుకున్న అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. సెకండ్, వాళ్ళు చెప్పిన అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఇక ఫైనల్గా నీట్గా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడమే, అంతే. సరే, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. అప్లై చేసేవాళ్లు అస్సలు మిస్ కాకూడదనివి రెండున్నాయి. అప్లికేషన్ ఫీజెంత, అదే చివర తేదీ ఎప్పుడు, ఈ రెండు చాలా కీలకం. ఫీజు విషయానికొస్తే ఓసీ కేటగిరీ వాళ్లకు 500 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే 300 రూపాయలు కడితే సరిపోతుంది. కేటగిరీని బట్టి ఫీజులో తేడా ఉంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనవి డేట్స్. అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే జనవరి 28, 2026న. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 4, 2026. ఇక్కడ ఇంకో విషయం, ఆ రోజు సాయంత్రం 5 గంటలకే క్లోజ్ అయిపోతుంది. టైం చాలా తక్కువ ఉంది. ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక్కసారి గుర్తుచేస్తున్నా, లాస్ట్ డేట్ ఫిబ్రవరి 4, 2026. చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసేయడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కోసారి లాస్ట్ మినిట్లో టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. మరి ఈ ఉద్యోగాలకి ఎవరు అర్హులు, కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఇలాంటి పూర్తి వివరాల కోసం ఇందాక మనం చెప్పుకున్నట్టు palnadu.ap.gov.in వెబ్సైట్ని ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.